హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీ ముందుకు మరొక వీడియోతో. మీరు ఎంతగానో అడుగుతున్న క్వశ్చన్స్ మస్తు ఉన్నాయి, కానీ అందులో అయితే ఒక క్వశ్చన్ అయితే మీకు క్లియర్ చేద్దాం అనుకుంటున్నాము. మేము కంటైనర్ చేయించుకుంటామని అన్నప్పటి నుంచి, అంటే ఇంచుమించు ఒక 3 months బ్యాక్ నుంచి మేము ఎప్పటి నుంచో స్టార్ట్ చేసినామో, మీరు అడుగు అప్పటి నుంచి స్టార్ట్ చేసారు. కానీ దాని క్వశ్చన్స్కి అయితే ఇన్ని రోజులు ఆన్సర్ అయితే తెలియదు. మీకు ఇంత పొగరా ఇన్ని రోజులు అడుగుతున్న ఆన్సర్ ఇవ్వలేదంటే దానికి పర్టికులర్ అంతా మనకు క్లియర్గా ఆన్సర్ తెలుస్తుంది ఇవ్వాలి, కాబట్టి అందుకే ఇవ్వలేదు. అంతా మీకు ఏం లేదండి. అది ఏం క్వశ్చన్ బావా అంతా అడిగేది ఏమని? మీరు ఎప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అదే, మీకు కాస్ట్ ఎంత అయింది, కంటైనర్ చేయించుకోవడానికి కాస్ట్ ఎంత అయిందని అడుగుతున్నారు కదా, ఆ విషయం చెప్పడానికి వచ్చినాము. అదే అయితే మేము ఎందుకు ఆపినాం ఇన్ని రోజులు అంటే, మాకు కాస్ట్ అనేది ఒక ధర మాట్లాడుకున్నాం. ఆ ధర నుంచి మళ్ళీ కొంచెం ఎక్కువైంది, కొంచెం కొంచెం పెరిగింది అనమాట. కొంచెం తేడా వచ్చింది కాబట్టి ఆపినాం చెప్పకుండా. అయితే ఇప్పుడైనా కానీ ఇప్పుడు మొత్తము ఎంత అవుతుంది అనేది కన్ఫామ్గా ఖచ్చితంగా కూడా మొత్తం కంప్లీట్ అయినాక చెప్తాము. మొత్తం ఇంకా కంప్లీట్ అయినాక ఇంకా మొత్తం అంతా ఎంత అయింది అనేది చెప్తాం. ఇప్పటి వరకు అయితే ఎంత అయింది అనేది ఇప్పుడు చెప్తాం. ఎందుకంటే అయితే ఫస్ట్ చెప్దాము. మేము అనుకున్నది కాబట్టి గింతలో వేయించుకుందాం అనుకున్నాం, గంతనే కంప్లీట్ అయితే చెప్దాం అనుకున్నాము. కానీ మేము అనుకున్న దానికంటే ఎక్కువ అవుతుంది, మళ్ళీ చేసేటప్పుడు అమౌంట్ అనేది పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చెప్పినాం అనుకో, మొన్న గట్ల చెప్పినావు, మళ్ళీ అయిపోయినాక గిట్ల చెప్తున్నావు, మీకు గంత అయింది. అయితే మళ్ళీ కంటైనర్ తో పాటు మాకు వేరే కొన్ని ఎక్స్ట్రా ఆలోచనలు వచ్చినాయి అనమాట, ఎక్స్ట్రా చేయించుకుందామని. అట్లా అని చెప్పి కొంచెం ఎక్కువ అవుతుంది, లేకపోతే ఎక్కువ కాదు. కానీ అట్లా అందుకే చెప్పలేదు, లేదంటే ఎప్పుడో చెప్పేటోళ్ళము. మేము వీడు దిమ్మలు కట్టుకుంటప్పుడు కూడా కొంత అమౌంట్ అనుకున్నాం, కానీ అది కొంచెం గ్రోత్ అవడం వల్ల ఖర్చు అనేది పెరిగింది. అది అవన్నీ ప్లానింగ్తో మనకు కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉంటేమో కొంచెం చేస్తాం, కాబట్టి కొంచెం అటు ఇటు అయ్యి అమౌంట్ అనేది ఎక్కువైంది కాబట్టి చెప్పలేకపోయినాము. మ్యాక్సిమం ఇప్పటి వరకు ఎంత అయింది అనే అమౌంట్ అయితే చెప్పగలుగుతాము. పూర్తి కనుక పూర్తి ఖర్చు చెప్తాము. ఇప్పుడు చెప్పేదైతే మాకు ఇప్పటి వరకు ప్రజెంట్ ఇప్పుడు ఎంత అయిందో అంతవరకు అయితే చెప్తామని మీ ముందరికి వచ్చి మీకు అడుగుతారు కదా. కొంచెం క్లారిటీ వస్తే తర్వాత అయినా మళ్ళీ కొంచెం అమౌంట్ ఎంత అయిందనేది ఫైనల్ మొత్తం అయిపోయినాక చెప్దామని ఆగినాం అనమాట. చెప్పు ఇక అసలు మనం కంటైనర్ ఎంత వేయించుకుందాం అనుకున్నావు, ఎంత మోడల్ వేయించుకుందాం అనుకో ఫస్ట్ అనుకున్నది నువ్వు ఎంత అనుకున్నావు అంటే, మనం ఒక 3 lakhs 3.5 3.5 పెట్టి చేపించుకుందామని ఆలోచన వచ్చింది. అంటే మొత్తం కంప్లీట్ వర్క్ ఆ మనీతోనే 3.5 కంప్లీట్ వర్క్ మొత్తం 3.5 పెట్టి చేయించుకుందాం. ఎందుకంటే ఇప్పటికి కాదు, మనం పర్మనెంట్ ఉండాలని అనుకుంటలేము. టెంపరీగా మేము కంప్లీట్గా మొత్తం ఎంతలా చేయించుకుందాం అనుకుంటా అంటే 3 లక్షల నుంచి 3.5 లక్షల వరకు పెడదాము మొత్తం మీద. అంతే అయిపోతే, అట్లా అయిపోతేనే మనకు ఏమన్నా అంటే ఉన్న దాంట్లో ఎలా తీసుకోవచ్చు, లేకపోతే ఎక్స్ట్రా అయితే మనకు వేస్ట్ అయిపోతాయి డబ్బులు, మనం అంతా మళ్ళీ ఉండేది కాదు కదా అనే ఆలోచన అనుకున్నాం ఫస్ట్. అట్లా అనుకునే అంటే ఇవన్నీ కోసం సెర్చ్ చేసినాం, చూసినాము, చాలా తిరిగినాము. ఒక 4-5 కంపెనీలు తిరిగినాం అనమాట. 4-5 కంపెనీలు తిరిగి మేము అనుకున్న సైజ్ ఏంటంటే, ఫస్ట్ 20x10 20 ఫీట్లు పొడవు, 10 ఫీట్లు అడ్డమని అనుకున్నాం మేము ఫస్ట్. అంతే కదా, ఎందుకంటే దానికైతేనే తక్కువ అవుతుంది అని. ఎట్లా ఇప్పుడు 3 లోపు 3 వరకు అయిపోతుంది అట్లా అయితే అనే ఉద్దేశంతో ఒక 20 ఫీట్లు పొడవులా 10 ఫీట్లు అడ్డములా అట్లా చేయించుకుందాం అనుకున్నాం. చిన్నగా ఉంటుంది అని అనుకున్నాం ఫస్ట్. అనుకున్నాం దానికోసమే అట్లా అనుకొని వీటి కోసమే తిరిగినాము. మళ్ళీ తర్వాత తిరగంగా మళ్ళీ కొంచెం ఆలోచన ఏమొచ్చింది, మళ్ళీ ఇప్పుడు మరి అంత అమౌంట్ ఎందుకు అనుకున్నారు, మరి అంత నోడ్చిపోతాను మీకు తెలుసా అని కొంతమంది క్వశ్చన్ రావచ్చు. అయితే మేమైతే ఫస్ట్ దాని గురించి సెర్చ్ చేసినప్పుడు ఏంటంటే, చాలా మంది చెప్పింది ఏంటంటే ఫీట్ హిసాబ్ ఉంటుంది, ఫీట్కి గింత లెక్క ఉంటుంది అని చెప్తే, మేము ఆ ఫీట్ని బట్టి 10 ఫీట్ల అడ్డము 20 ఫీట్ల పొడుగు వేద్దాం అనుకొని అంత అమౌంట్ అవుతుంది, అంత లోపల చేయించుకుందాము. మళ్ళీ ఫీట్ లేక అంటే పొడుగు ఎక్కువైనా అడ్డం 12 కూడా పెట్టుకోవచ్చు, 15 కూడా పెట్టుకోవచ్చు మనం. ఇప్పుడు జనరల్గా అయితే మేము వీడియోలు చూసినా, అంటే యూట్యూబ్లో సెర్చ్ చేసినాము, ఆన్లైన్లో చూసినాం అనమాట, కంటైనర్కి ఎంత కాస్ట్ అవుతుంది అని చూసిన వాళ్ళ దగ్గర నంబర్స్ తీసుకున్నా. ఆ నంబర్లు తీసుకొని వాళ్ళకు కాంటాక్ట్ అయినా, వాళ్ళ నెంబర్ వాళ్ళతో మాట్లాడినా, కొందరికి వాట్సాప్లో మెసేజ్ చేస్తే వాళ్ళ తర్వాత మెసేజ్ చేసారనమాట, మాకు కంటైనర్ కావాలి, 1 BHK కంటైనర్ కావాలని చెప్పినాము. అయితే జనరల్గా ఇక్కడ ఏంటంటే, కంటైనర్ తీసుకోవడానికి 1 BHK మనకు ఉండడానికి, అంటే ఇప్పుడు హౌస్ లెక్క కావాలంటే ఒక ధర చెప్తారు, హౌస్ లెక్క కాకుండా ప్లెయిన్గా షాప్ లాగా కావాలంటే ఒక ధర చెప్తారు, షట్టర్ వేసుకుంటే అట్లా దానికి ఒక ధర చెప్తారు. దేని మోడల్కు దానికి ఒక ధర ఉంటుంది డిఫరెంట్గా. అట్లా అని చెప్పి మేము 1 BHK హౌస్ బాత్రూమ్తో కావాలని చెప్పినాం అనమాట. అట్లా మాకు చాలా మంది పెట్టినా కానీ డిఫరెన్స్ అయితే ఇప్పుడు ఎంతో మంది అంటే పెద్ద తేడా లేదండి. ఒక 5,000 అటు ఇటు. అంత డిఫరెంట్ అయితే ఏడేం లేదు. మ్యాక్సిమం మేము తిరిగిన దాంట్లో, మేము అడిగిన దాంట్లో, ఫోన్ వేసిన అనుకున్న దాంట్లో ఎక్కువేం లేదు. ఆ ఫీటీజా లెక్క వేసుకొని 3.5లో ఉడగొట్టుకుందాం అనుకున్నాం అనమాట. అది అయితే
ఇప్పుడు కంపెనీలలో అడిగినప్పుడు కొందరు ఏం చెప్పారంటే ఫీటుకు 1600 1500 అని కొందరు చెప్పారు. కొందరి దగ్గరనేమో 1000 రూపాయలు ఉన్నది, 1100 ఉంది, 1200 ఉంది, కొందరేమో 1500 1600 అట్లా అన్నారు. అన్ని మిక్సింగ్ ఉన్నాయన్నమాట రేట్లు ఫీట్ లెక్క అయితే. అంటే ఆ ఫీట్ లెక్కని చూసుకొని మేము ఇప్పుడు 1500 ఫీట్ అంటే మినిమంగా 1500 ఫీట్ లెక్క వేసుకున్నా కానీ మేము వేసుకున్న లెక్క ఏంటంటే 20/10 కదా, అంటే 200 ఫీట్లు అవుతుంది. 200 ఫీట్లకు 1500 కాడికి లెక్క వేసుకున్న 3 లక్షలు అవుతుంది అందాదా. అటు ఇట్లా మనం ఇక మాట్లాడుకుంటే 10-20 తక్కువ చేస్తుండొచ్చు అనే ఉద్దేశంతో మేము సరే 3 అయినా సరే 3లో అయిపోతుంది కదా అనే ఉద్దేశంతో ఫిక్స్ అయినాం అనమాట. ఏది 20/10కు అట్లా మేము 1500 అయినా కానీ అన్న ఆలోచనతో ఇక కొన్ని తిరిగినాము, ఆడాడ తిరిగినాము. ఫస్ట్ ఏంటంటే మా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ సెర్చ్ చేసినాము, ఆన్లైన్లో సెర్చ్ చేసి డీటెయిల్స్ అన్ని తెలుసుకున్న తర్వాత ఇవన్నీ తెలుసుకొని అప్పుడు ఏం చేసినామంటే ఇక్కడ చుట్టుపక్కల కంటైనర్స్ ఏడేడు ఉన్నాయి అనేది సెర్చ్ చేసినాం ఫస్ట్. ఎందుకంటే కంటైనర్స్ చూద్దామని చెప్పి ఎట్లు ఉంటున్నారు కదా. అంటే బిజినెస్ చేసేటోళ్ళు ఏంటంటే జనరల్గా బాగానే ఉంటుంది, మంచిగా ఉంటుంది, ఏ ప్రాబ్లం ఉంటుంది, మంచిగా ఉంటుంది అని అన్నీ ఎట్లయినా చెప్తారు అట్లా. కాబట్టి మనం ఏంటంటే ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేసిరో ఎవరైతే ఉంటుర్రో అలా వాళ్ళని కలిస్తే తెలుస్తుంది కదా అనే ఉద్దేశంతో మేము ఇక్కడ దగ్గర ఒక ఏంటది మామిడి తోట దగ్గర ఒక మామిడి తోట ఉన్నది. మామిడి తోటలో చిన్న డబ్బు వేసుకురు వాళ్ళు 12/12 ఉన్నది. అది అంతేనా? 13/12 అంతే. 13 ఫీట్లు అడ్డము 12 ఫీట్లు పొడవు అట్లున్నది అన్నమాట సైజు. దాంట్లో 2 ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళు కావాలి కోసం ఉంచుకున్నారు అనమాట దాంట్లో వాళ్ళు. అయితే వాళ్ళు ఒక మామిడి తోటలో కావాలి కాస్తూ వాళ్ళనే ఉంటారు అనమాట. వాళ్ళని పోయి ఒకసారి కలుద్దామని చెప్పి కలిసిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, బాగానే ఉన్నది, వేడి అంతగానం ఏం లేదు, కొంచెం వస్తుంది వేడి అని చెప్పారు వాళ్ళు. ఫ్యాన్ల గురించి కూడా అడిగినాం, ఫ్యాన్లు తిరుగుతాయా, మంచి గాలి వస్తుందా అని. అంటే ఫ్యాన్ అయితే గాలి చక్కగా రాదు, ఎక్కువ రాదు అని వాళ్ళు చెప్పారు కదా. ఇవన్నీ చెప్పిర్రు. మళ్ళీ మరి ఉండడానికి అయితే మంచిగానే ఉన్నది కదా, ఏం ప్రాబ్లం లేదంటే ఏం లేదు మంచిగానే ఉన్నదని చెప్పారు. సరే ఒకటి సక్సెస్ అయింది. ఇక మొత్తానికి మేము అనుకునేది గంత అమౌంట్, మేము అనుకున్న దానికంటే మరీ ఎక్కువైంది అమౌంట్. ప్రజెంట్ ఇప్పుడు ఎంత అమౌంట్ అయింది మీకు అయితే ఇస్తాను క్లారిటీ. ఇవన్నీ మాకు అనిపించినవి అయితే చెప్పినాము, ప్రజెంట్ నేనే చెప్పాను. మేము తీసుకుంది 25/10, ఫస్ట్ అనుకున్నది 20/10. మళ్ళీ అనుకున్న తర్వాత మేము ఆలోచన వచ్చి కొంచెం పొడవు తక్కువ అయ్యేటట్టుంది, వెడల్పు తక్కువ అయ్యేటట్టుంది అని అనుకున్నాం. ఎందుకనంటే మేము ఇది చేయించుకోవడానికి మాట్లాడడానికి పోయినప్పుడు కంపెనీల దగ్గరికి ఆడ వాళ్ళకి చూసినాం అనమాట. డెమో పీసులు ఉన్నాయి, కొందరు వేరే వాళ్ళు చేయించుకుంటారు 10/20 చేయించుకుంటారు. 12/20 12/20 10/20 కూడా ఉండొచ్చు అనుకుంటాడు. 12/20 10/20 ఉన్నది చూసుకున్నాము. కాకపోతే పొడవు తక్కువ అనిపించింది అది. దీంట్లో బెడ్రూమ్లు రావాలి, బాత్రూమ్ రావాలి, హాలు కిచెన్ రావాలి, మన బెడ్లు పట్టాలి అంటే అయ్యా ఇది సరిపోయేటట్లేదు. ఎట్లా అంటే దాని పక్కనే ఇంకొకటి 25/10 ఉన్నది, 25/10 ఇంకొకటి ఉన్నది దాని పక్కనే. అయితే అది చూసినాం. అది చూస్తే జర్ర మంచిగానే ఉన్నది అది సైజు. ఓకే, ఒక 5 ఫీట్లు పెరుగుతుంది కదా, సరే ఏం కాదు. మరి చిన్నగా ఉంటే ఇక ఇప్పటికే మన పాతింటి కాడ చిన్న రూమ్లు ఉన్నాం, మీద అది చాలా ఇరుకు అయిపోయింది. ఇక మళ్ళీ ఇప్పుడు కూడా అట్లే ఉంటే ఏం లాభం, ఇంత చేయించుకోనని అనే ఆలోచనతో మళ్ళీ 25/10 అది అనుకున్నాం, మంచిగా అనిపించింది. ఇక దానికి ఫిక్స్ అయినాం అనమాట. ఆడికి పోయిన తర్వాత నేను చూసుకొని ఫిక్స్ అయినామాట. నిజానికి చెప్పాలంటే అంతకుముందు మేము అనుకుంది 10/20, అంతేనా? 10/20 అనుకున్నాము. మళ్ళీ తర్వాత 25/10కు వచ్చింది అనమాట. ఇక దానికి దీనికి కాస్ట్ అడిగినాం, డిఫరెన్స్ ఎంత ఉన్నదని. ఆడ కూడా ఏంటంటే 1 BHK హాలు కిచెన్ కంబైండ్, బెడ్రూమ్ బాత్రూమ్ కంబైండ్ ఆల్మోస్ట్ అయిపోయినకి వచ్చింది. దాని విషయంగా పర్ఫెక్ట్ సెట్ అయితే అనిపించింది. పర్ఫెక్ట్ అంటే పెద్ద ఏం కాదు, మా మంద సరిపోతుంది అంతే కాదు. ఇక తర్వాత అమౌంట్ ఆడ మాట్లాడినాము, అంతటా అడిగినాము చెప్పినట్టుగా. పార్టీషన్ వాళ్ళు గోడ పెట్టిరు అనమాట, బెడ్రూమ్ గోడ పెట్టిన తర్వాత అప్పుడు అర్థమైంది, గోడ పెట్టిరు వాళ్ళు దాంట్లో. ఇది ఇంత చిన్నగా వస్తుంది, ఇది ఇంత చిన్నగా వస్తుంది అని దాన్ని చూస్తేనే అర్థమైంది. ఓపెన్ ఉంటేనేమో అర్థం కాకపోవు, పార్టీషన్ వాళ్ళు పెట్టిన తర్వాతనే అర్థమైంది. తీసుకుందామని అనుకున్నాము. దానికి దీనికి కాస్ట్ రెండింటికి కూడా కాస్ట్ డిఫరెన్స్ అడిగినాము. ఇంతకుముందు కూడా కాంటాక్ట్ అయినప్పుడు వేరే కంపెనీలో కాంటాక్ట్ అయినప్పుడు కూడా అన్నిటిని అడిగినాము. అన్ని లిస్ట్ మొత్తం పంపించారు. నేను అడిగిన 10/20 25/10 ఇట్లా ఇవన్నీ డీటెయిల్స్ అడిగితే వాళ్ళు మొత్తం లిస్ట్ అంతా పంపించారు. 30 10 25 12 ఇవన్నిటికి పంపించారు. దేనికి ఎంత కాస్ట్ అనేది అదే ప్రకారం చెప్పారు. అన్ని కంపెనీలకు పోయిన అన్నిట్లలో కూడా అదే కాస్ట్ చెప్పారు దాదాపుగా. అటు ఇట్లా కొన్నిట్లలో ఎక్కువనే ఉన్నాయి. ఇంకా మేము పోయిన దగ్గర ఇప్పుడు మేము చేయించుకునే దగ్గర అయితే ఇదొకటి ఫీటీ సబ్ కాకుండా మళ్ళీ ఏంటంటే మనకు GST అలాగ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఖర్చు అలాగ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ వేరు, మళ్ళీ GST వేరు దానికి ట్రాన్స్పోర్ట్కి. మళ్ళీ మనం క్రేన్ తెచ్చుకోవాల్సి వస్తుంది, క్రేన్ అన్లోడ్ చేయడానికి
అవన్నీ సపరేట్. వాళ్ళు జస్ట్ లోడ్ చేసి పంపిస్తారు ఇటు. అంతే. ఇక ఇక్కడ అన్లోడ్ చేసిన తర్వాత మనం ట్రాన్స్పోర్ట్ అదంతా మనమే కట్టాల్సి వస్తుంది. అదంతా అయినాక చెప్తామని చెప్పి అయినాం. కానీ ఇప్పటికైతే మాకు ఎంత అవుతుంది ఇప్పుడు చెప్తాము. ఇది ఒక కొంచెం క్లారిటీ వస్తుంది. దాని తర్వాత మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ తర్వాత చెప్తాం. మొత్తము తెచ్చిన తర్వాత అంటే మొత్తము ఇలా షిఫ్ట్ అయినాక వరండా చేసుకుంటా అనుకున్నాం కదా, వరండా చేసుకున్నాక ఇదంతా అయిపోయినాక చెప్తాం. ఇప్పుడు ఏంటంటే మనకు ఇప్పుడు 25/10కు ఫిక్స్ అయిన తర్వాత వాళ్ళు ఎంత చెప్పారంటే 3,80,000 చెప్పారు మొత్తం మీద. టోటల్ గుండు కూడా చెప్పిండు అనమాట. అంటే ఫీట్ లెక్క అయినా దాదాపుగా అట్లే వస్తుంది. ఇక దీనికి కూడా అట్లే వస్తుంది. ఇక 3,80,000 చెప్తే ఇక మేము సరే అన్న మనం సరే చెప్తాం తీ అని చెప్పి ఆడ తెలుసుకొని ధర తెలుసుకొని సపరేట్గా ఇంటికి వచ్చిన నెంబర్ ఇచ్చినాం, ఫోన్ నెంబర్ తీసుకొని ఇచ్చినాం వాళ్ళది కూడా. ఇంటికి వచ్చిన తర్వాత ఇక 2-3 రోజులు ఆలోచించినాం. ఇక ఏం కాదా తీసుకుందామా మాట్లాడదామా ఎట్లా అని అనుకొని ఎందుకంటే డబ్బులు పెట్టేది కదా, మళ్ళీ ఎట్లుంటుందో తెలియదు. నిజానికి చెప్పాలంటే కంటైనర్ హౌస్లో ఉంటే ఎట్లుంటుంది ఫెసిలిటీ, వేడిగా ఉంటుందా చల్లగా ఉంటుందా మాకు కంప్లీట్గా డీటెయిల్స్ తెలియదు. ఏదో మీద తెలుసుకున్నాం అంతే, కంప్లీట్గా తెలియదు. ఇప్పుడు మనకు వాళ్ళని అడిగితే కూడా వాళ్ళు ఏం చెప్తారు, మంచిగానే ఉంటుందని చెప్తారు. మేము చూసిన దగ్గర కూడా ఇప్పుడు మేము కంటైనర్ చూసినప్పుడు అందులో లోపల కొంచెం ఒక దాంట్లో వేడి ఉన్నది, ఒక మొత్తం కంప్లీట్ అయిన దాంట్లోనేమో కొంచెం చాలా వేడిగా లేదు ఎక్కువ. అయితే సరే డిఫరెన్స్ ఉన్నది కదా ఉండని అని చెప్పి మళ్ళీ ఫిక్స్ అయ్యి ఇక తర్వాత ఫోన్ చేసి చెప్పి మాట్లాడుకున్నాం అనమాట. ఒక 20,000 తక్కువ చేసారు, 3,60,000కు కంప్లీట్గా. 5 నెలల 2 తారీఖు పోయినాము, 5 నెలల 10 తారీఖు మాట్లాడినాం. మే నెలలో పోయినాం మేము. మే మంత్ 2nd తారీఖు ఏమో పోయినాం. తెలుసుకొని 10th రోజు ఫైనల్ చేసినాం అనమాట. ఫోన్ చేసి మాట్లాడి ఇక ఫోన్లోనే బేరం చేసినాం అనమాట. ఇక మళ్ళీ అంత దూరం పోవడం 3,60,000కు ఓకే చేసుకున్నాం అనమాట. ఇది దాని తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే మాకు 15-20 డేస్లో అయిపోతుంది సార్, మొత్తం కంప్లీట్ అయిపోతుంది అని అన్నారు. కాకపోతే మేమేమన్నామంటే కొంచెము మాకు అయినాక కొంచెం అయిన తర్వాత మాకు ఒకసారి ఫోన్ చేయండి, మేము వచ్చి వీడియో తీసుకుంటాము. ఎందుకంటే మనకు మీరు కూడా చూడడానికి ఉంటుంది కదా, ఎట్లా తయారు చేస్తారు, ఎట్లా మెటీరియల్ ఎట్లా వాడతారు, ఎట్లుంటాయి అని, అది బేస్ ఎట్లుంటుంది, టాప్ ఇవన్నీ ఎట్లా చేస్తారు అనేది కొంచెం కంప్లీట్గా తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో మేము కూడా వీడియో తీసుకోవడానికి మాకు కూడా మంచిగా ఉంటుంది అని చెప్పి అడిగినాం అనమాట. కొంచెం అయినాక ఫోన్ చేయని. కొంచెము తయారైన తర్వాత ఫోన్ చేసారు. ఒక 1-10 రోజులు అయింది అప్పటికే. ఇంకా 1-10 రోజుల తర్వాత ఫోన్ చేస్తే బేసు టాపు 2 అయినాయి, వెల్డింగ్ కొట్టి పెట్టారు అనమాట. అప్పుడు పోయి వీడియో తీసుకున్నాం. మే 10 తారీఖు ఇస్తే జూన్ 2 తారీఖు పోయినాం, 20 రోజులు. మే 10 తారీఖు నాడు 50,000 కొట్టినాము. ఇంతకుముందు 50,000 కొట్టినాము. దాని తర్వాత 18th రోజు 18th తారీఖు నాడు 1 lakh కొట్టినా, పంపించిన. అంటే ఫోన్పేనే చేసిన అవన్నీ, ఇవి కూడా చేతికి ఇవ్వలే పైసలు. ఇక వాడికి పోయిన తర్వాత అవి చూసుకొని వీడియో తీసినాం. చూసిరు కదా మీరు కూడా, అది అట్లా తయారు చేసిన తర్వాత దానికి ఇక అట్లా మాట్లాడుకున్నాక మళ్ళీ తర్వాత ఇంటికి వచ్చి ఇక తర్వాత మళ్ళీ ఎప్పుడు తయారవుతుంది అంటే 1 రోజులు అలా అయిపోతుంది అన్నారు. కానీ 1 రోజులు కాలే, 15 రోజులు అట్లా పట్టింది. దాని తర్వాత ఇక మళ్ళీ పోయినాక రేకు మొత్తం తయారు చేసినాక టాపు బాటము అన్నీ అయిపోయినాయి. చుట్టూ కూడా రేకులు అవన్నీ కొట్టేసారు. ఇంకా ఒక ప్లైవుడ్ ఒకటి కొట్టలేదు ఇంకా అప్పటికి, లోపల అవన్నీ కొట్టేసారు. అది కూడా వీడియో తీసుకొని వచ్చాం, చూసారు కదా. ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఆడికి పోయినప్పుడు, ఆ 2nd టైం పోయినప్పుడు అప్పుడు వరండా గురించి ఆలోచించినాం. అంతేనా? ఇది ఓకే మంచిగానే ఉన్నది, కానీ ఇంకా వరండా వేసుకుంటే బాగుంటుందేమో. చేనులో ఉంటున్నాం కదా, గాలి చల్లగా వస్తుంది. వరండా వేసుకుంటే మంచిగా బయట వ్యూ బాగుంటుంది చూడడానికి, ఉండడానికి. కింద అయితే మళ్ళీ పురుగు పూసి వస్తుంది, పాములు గిములు తిరుగుతాయి అని అనుకున్నాం అనమాట. వరండా ఫస్ట్ ఏమనుకున్నామంటే కింద ఇది నేల మీదకించే నడుద్దాము, మెట్లుంటాయి, మెట్ల మీకు ఇప్పుడు వరండాకి కంటైనర్లకించి కిందికి దిగితే కింద అంతా నేల ఉంటుంది, మీద ఒక్కటే రేకులు వేసుకుందాము అని అనుకున్నాం ఫస్ట్. అట్లా వేసుకుంటే ఏమవుతుందంటే మేము ఫస్ట్ ఇక ఆయన కంటైనర్లో లోపల 25 ఫీట్లు 10 ఫీట్లు కొంచెం చిన్నగానే ఉంటుంది అనుకోండి, మరి పెద్దగానే కాదు. మళ్ళీ దాంట్లోకించి దిగంగానే కిందికి రాగానే మళ్ళీ నేలనే ఉంటుంది, మళ్ళీ కింద ఏమైనా తిరుగుతాయి, అవి బాగుండదు. అట్లంటే మరి మీద కూడా వరండా కూడా మీద వేయించుకుందాం, వరండా లెక్క వేయించుకొని మీద రేకులు వేయించుకుందాము అని అట్లా అనుకున్నాం. అప్పుడే అనుకున్నాం కదా. అనుకున్న తర్వాత మాట్లాడినాం మళ్ళీ వరండా సపరేట్గా. ఎందుకంటే ఫస్ట్ ఓన్లీ రేకులు వేసుకుందాం అనుకున్నాం మీదనే, చల్లు కొట్టకుండా. ఇప్పుడు కంటైనర్ వాళ్ళతో చేయించుకుని రేకులు అనేది ఇక్కడికి వచ్చినాక మేము ఇక్కడ వాళ్ళతో నేర్పించుకుందామని అనుకున్నాము. ఫస్ట్ మాట్లాడినాక ఇంకొకటి అందులో ఏంటంటే అట్లా అనుకున్నాం. ఫస్ట్ కింద బేస్ వేయించుకొని మీద రేకులు వేసుకుందాము, అది కూడా 2 feet హైట్లో వేయించుకుంటే దీని కంటైనర్తో లెవెల్ ఉంటుంది. మంచిగా మనం దిగితే మళ్ళీ వరండా కిందికి దిగాలి, అట్లుంటే బాగుంటుంది. మనకు మంచి ఫెసిలిటీ ఉంటుంది, మంచిగా వరండా మీద తిరగవచ్చు, కిందికి పోము, ఏమి ఉంటుంది. పిల్లలు ఉంటారు కదా, పిల్లలు ఉంటారు అనే ఉద్దేశంతో భయపడి
అట్లా ఆలోచించాం అనమాట. అయితే కొంచెం రాలేవు అవి కాబట్టి అప్పుడు దాని నైట్ చేయించుకుందాం. ఓకే, వరండా ఇప్పుడు ఆడ మాట్లాడినప్పుడు ఏమన్నారంటే వాళ్ళు మేమైనా వచ్చి చేస్తాము, లేకపోతే మీరు బయట చేయించుకుంటే మీకు ఇంకో కొంచెం తక్కువలో అవుతుందని వాళ్ళే చెప్పారు, సలహా ఇచ్చారు నిజానికి అయితే. ఎందుకంటే మేము అన్నీ చేయాలి, ఆయన నుంచి ఆడికి రావాలి కాబట్టి మాకు కాస్ట్ ఎక్కువ అవుతుంది, మీరు ఆడ చేయించుకోండి తక్కువలో అయిపోతుంది అని అన్నారు. మేము కూడా అట్లే అనుకున్నాం, కరెక్టే సరే అయితే అట్లయితే అట్లా అని చెప్పి మేము ఇక్కడ చేయించుకుందామని ఫిక్స్ అయినాం. ఫస్ట్ చేయించుకుందామని అనుకున్నాం. కానీ ఇక మళ్ళీ ఈ వరండాకు ఈ కంటైనర్కు అటాచ్ చేసి ఈ వరండా చేయాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళకు తెలుసో తెలియదో, మళ్ళీ వాళ్ళు దీనికి అటాచ్ చేసి దీని ప్రకారం చేస్తారో లేదో, దానికి లుక్ పోతుంది మళ్ళీ, అంటే దీని లెక్క అది ఉండకపోతుండొచ్చు, ఉంటుందో ఉండదో అనే ఇవన్నీ ఆలోచనలు వచ్చినాయి మాకు. మళ్ళీ ఎందుకంటే వీళ్ళు ఏమో జస్ట్ రేకులు వేసి మన ఇప్పుడు బయట మనం వేసుకుంటాం కదా రేకులు, అట్లాంటి రేకులు వేసి మీద ఇట్లా దిమ్మెలు మీద ఇట్లా పెట్టి దాని మీదకేం చేస్తారు. కానీ అది ఎట్లుంటుంది అనేది మాకు మంచిగా అనిపించలేదు. మరి అంటే ఒక 10-20 వేలు అటు ఇట్లా అవుతుండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే వీళ్ళతో బయట వాళ్ళతో చేయించుకున్నా కానీ హైట్ లేపి దిమ్మెల మీదకి పెట్టి గొట్టాలు వేసి దానికి వెల్డింగ్ కొట్టి పైన టాప్ వేసి ఆ రేకులకు మళ్ళీ ఫాల్ సీలింగ్ వేపించి మళ్ళీ దానికి ఫ్యాన్లు లైట్లు ఇవన్నీ కావాలి కదా. ఇవన్నిటికీ మళ్ళీ ఈడ కూడా దాదాపుగా అదే రేట్ అవుతుంది, ఎందుకంటే ఎట్లయినా అదే రేట్ చెప్తారు అనే ఉద్దేశంతో మళ్ళీ మేము తర్వాత ఇక్కడికి వచ్చినాక ఇదంతా ఆలోచించిన తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ వాళ్ళకు ఫోన్ చేసి వరండా మీరే చేయండి అన్న, మీకు మళ్ళీ ఈడ ఏమొద్దు మీరే చేయండి, ఈడికి వచ్చి చేయండి అని చెప్తే సరే మేమే చేస్తామని చెప్పారు వాళ్ళు. అదేంటంటే వరండా ఈడికి వచ్చిన తర్వాతనే చేస్తారన్నమాట వాళ్ళు, ఎందుకంటే ఇంత పెద్దగా లారీలో పట్టదు కదా ట్రాన్స్పోర్ట్ చేయడానికి. అందుకే అది ఫస్ట్ కంటైనర్ తీసుకొచ్చినాక ఈడ పెట్టిన తర్వాత ఫిక్స్ చేసినాక మళ్ళీ వరండా చేస్తా అని చెప్పారు అనమాట. సరే ఎట్లయినా సరే చేయండి అని చెప్పి మేము మాట్లాడుకున్నాము. అయితే వరండాకు ఎంత చెప్పారంటే 1,30,000 చెప్పారు. 1,30,000 చెప్తే మనకు ఫైనల్ చేసింది, మేము ఇక ఫైనల్ చేసుకుంది ₹1,00,000 ఫైనల్ చేసుకున్నాం. ₹1,00,000 అంటే 1 lakh వరండా టాప్తోని మొత్తం చేయండి అని చెప్పి మాట్లాడినాం అనమాట. ఓకే, అది ₹1,00,000 అయింది. మళ్ళీ ఇప్పుడు ఎంత అయింది మనకు, ఇది 360, ఇది 360, అది 1,00,000, 460 అయినాయి మొత్తం. దీనికి ఇది రేటు మాట్లాడుకున్నది. ఇప్పుడు జనరల్గా అంటే వాళ్ళకు 3,60,000 కంటైనర్లో ఇప్పుడు ఏమేమి చేస్తారంటే వాళ్ళు ఓన్లీ కిచెన్ ప్లాట్ఫామ్ పెడతారు, బాత్రూము, హాలు, మళ్ళీ నెక్స్ట్ బెడ్రూమ్ ఇట్లా వచ్చేస్తాయి అంతే. ఇక షెల్ఫ్లు మనకు కప్బోర్డ్లు ఎక్స్ట్రా కావాలన్నా, షెల్ఫ్లు ఎక్స్ట్రా కావాలన్నా, ఇవన్నీ ఎక్స్ట్రా పెట్టుకోవాలంటే దానికి ఎక్స్ట్రా పేమెంట్ చేయాల్సి వస్తుంది మళ్ళీ. అవి చెప్పారు వాళ్ళు. అంటే మాకేంటంటే ఇప్పుడు ఉండడానికి పర్మనెంట్గా ఉంటాం కదా, గెస్ట్ హౌస్ లెక్క ఎప్పుడో వచ్చిపోయేది, వారానికి వచ్చిపోయేది, నెలకు ఒకసారి వచ్చిపోయేది అయితేనేమో మాకు ఇవన్నీ అవసరం లేదు. కానీ ఎప్పటికి ఉందామనుకుంటున్నాము, ఒక 2-3 years అయినా సరే కంటిన్యూగా ఉంటాం కదా, పిల్లలతో ఉంటాం కదా, మనకు ఫెసిలిటీస్ కొంచెం మంచిగా ఉండాలి కదా. ఇక పెట్టినాం కొంచెం మరి ఇంక నేను పైసలు వేసుకొని మరి ఇట్లా పెడదామా అనే ఆలోచన మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ఏదైనా పని చేసి ఇట్లే అవుతుంది, అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి అవుతుంది, ఎక్స్ట్రా అవుతాయి. అందుకే ఎక్కువ అవుతాయి కాబట్టి మేము ఇన్ని రోజులు ధర ఆపినామని. ఇప్పుడు మాకు మళ్ళీ కబోర్డ్లు ఇప్పుడు ఏంటంటే కిచెన్ ప్లాట్ఫామ్ పెట్టిన తర్వాత వాళ్ళు ఏంటంటే జనరల్గా వాళ్ళు రెగ్యులర్గా పెట్టేది ఎట్లా అంటే కిచెన్ ప్లాట్ఫామ్ ఇట్లా 4 feet ఏమో పెడతారు, ఇంకా పొడవులో ఇట్లా అటంలో పెట్టి దాని కింద షెల్ఫ్లు లేదంటే కబోర్డ్లు పెడతారు పర్మనెంట్గా ఇచ్చేటట్టు అది వాళ్ళు ఇచ్చేది జనరల్గా. కానీ మేమేం చెప్పినామంటే ఎల్ షేప్లో రావాలని చెప్పినాం, ఇట్లా మూల నుంచి ఇట్లా కిచెన్ ప్లాట్ఫామ్ ప్యాంట్రీ ఇట్లా వచ్చి మళ్ళీ ఇట్లా రావాలని చెప్పినాం. సింక్ ఇక్కడ సైడ్ రావాలి, కింద కబోర్డ్లు రావాలి ఆడ నుంచి ఇందాక మొత్తం. అయితే జనరల్గా పెట్టేది 4 feetలకే, మాకేమో ఇటు 4 feet ఇటు 4 feet 8 feetలలో అట్లా రావాలి అనే ఉద్దేశంతో మేము మాట్లాడినాం. దానికి ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. మళ్ళీ పైన కూడా కబోర్డు రావాలని చెప్పినాం. జనరల్గా అయితే షెల్ఫ్లు పెడతారు, కబోర్డ్లు కొంచెం అటు ఇట్లా పెడతారు, కొంచెం పైసలు ఇస్తే కొంచెం తక్కువ పేమెంట్లో కబోర్డ్లు పెట్టుకోవాలని చెప్పినాం మేము. మళ్ళీ ఇంకొకటి బెడ్రూమ్లో షెల్ఫ్లు కావాలని చెప్పినాం మళ్ళీ, ఎందుకంటే ఉండడానికి ఇవన్నీ అవసరం వస్తాయని చెప్పి షెల్ఫ్లు కావాలని చెప్పినాం. మళ్ళీ దానికి ఎక్స్ట్రా కాస్ట్ అన్నారు. అంటే ఇవన్నిటికీ ఇప్పుడు దీనికి ఎక్స్ట్రా దానికి ఎక్స్ట్రా అవుతున్నాయి కాస్ట్. ఇంకా మరి ఇవన్నీ అయితే మొత్తం టోటల్ ఎంత అయితే అర్థం కాదు కదా, అందుకని చెప్పి మేము ఆలోచించాం అనమాట. కానీ పెట్టుకుందామని ఫిక్స్ అయినాం లెక్కకైతే, ఇవి పెట్టించుకుందాం అవి పెట్టించుకుందాం, ఎందుకంటే ఎప్పటికి ఉండాలి కదా అన్ని సామాన్లు పెట్టుకోవాలనే ఉద్దేశంతో అవి కూడా పెట్టుకుందామని అనుకున్నాము. అవి కూడా పెట్టుకుంటామనే ఫిక్స్ అయినాము. కాకపోతే కొంచెం ధర అటు ఇట్లా అవుతుండొచ్చు, ఎంత అవుతుందో అనేది కన్ఫామ్గా తెలియదు. ఇప్పుడు ఒక ధర వాళ్ళు ఏంటంటే ఇప్పుడు 20,000 దీనికైతే 10,000 దానికైతే అన్నట్టుగా చెప్పారు. మేము ఫైనల్గా మాట్లాడినాక ఎంతో కొంత ఇక అలా కలిపేసి ఇచ్చేస్తామని అనుకుంటున్నాము. అంటే మేము 3.5 వచ్చిపోయేది 4.60 అయిపోయినాయి. ఇంకా మళ్ళీ ట్రాన్స్పోర్ట్ శ్రద్ధ పైసి తమ్ముని కట్ట పో ఇస్తా.
ఇక అవి వీటికే గిన్నె అయినాయి. ఇక వీటికి ఎన్ని అవుతుంది అసలు అంతా అయోమయం అయిపోయింది. మేము అనుకున్నది ఒకటి, మేము సెట్ చేసుకున్న అమౌంట్ కొంత అయింది కాబట్టి పైసలు సెట్ చేసుకోవడానికి కొన్ని రోజులు టైం పట్టింది. అమౌంట్కు ఆగమాగం అయిపోయింది. అమౌంట్ కొంచెం టైం పట్టింది. మళ్ళీ ఇవన్నీ చేయించుకున్నా కూడా ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఇది చేయించుకున్నాక మళ్ళీ దిమ్మెలు కట్టుకోవాలి, దిమ్మెలకు మేస్త్రీలకు ఇవన్నీ ఖర్చు అవుతాయి మళ్ళీ. ఓకే అండి, ఇప్పుడైతే కంటైనర్కు 3,60,000 కంటైనరు. ముంగట ప్లాట్ఫామ్ వరండా వరండాకు ₹1,00,000. 4,60,000 రూపాయలల్లో మాకు 25 ఫీట్లు బై 10 ఫీటు కంటైనరు, 25 ఫీట్లు బై 8 ఫీట్లు వరండా వస్తుంది. 4,60,000 వస్తుంది మొత్తం. ఇక ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చు కావాలి. ట్రాన్స్పోర్ట్ ఖర్చు మనదే ఉంటుంది. దానికి జిఎస్టీ, క్రెయిన్కు ఖర్చు మనదే, దిమ్మెలకు పెట్టే ఖర్చు మనదే. ఇంకా మనము ఇప్పుడు పైప్ కనెక్షన్లు ఇచ్చుకుంటే బయట నుంచి వాటర్ కనెక్షన్లు ఇచ్చుకోవాలి కదా, వీటికి మనమే పెట్టుకుంటాం. బయట ప్లంబర్ కనెక్షన్లు, బాత్రూమ్కు నుంచి లెట్రిన్ గుంతలకు పోయేది, లెట్రిన్కు రింగులకు, ఇవన్నీ ఖర్చు ఉంటుంది కదా. అన్నీ కంప్లీట్గా చెప్తే ఒక ఇల్లుకు ఖర్చు ఎంత అవుతుంది అంటే ఒక కంటైనర్కు ఇంత లెంత్లా ఇంత సైజు కంటైనర్కు ఎంత అవుతుంది అనేది మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అర్థమవుతాయి. ఉండడానికి మనకు పని చేస్తుందా లేదా, ఉంటే ఫెసిలిటీ ఉంటుందా, మనకు ఖర్చు ఎంత అవుతుంది అనేది కూడా కంప్లీట్గా మీకు డీటెయిల్స్ తెలుస్తుంది అనే ఉద్దేశంతో చెప్తున్నాము. ఇప్పటి వరకు అయితే మాకు అయిన ఖర్చు ఇప్పుడు 4,60,000. ఈ దిమ్మెల ఖర్చు ఇవి రాసి పెట్టినాం. దిమ్మెల ఖర్చుకు, ఈ మేస్త్రికి ఇచ్చిన ఖర్చు, ఇదంతా కూడా మేము కంప్లీట్గా ఒక నోట్బుక్లో రాసి పెట్టినాము. అదంతా కూడా వరండా కంప్లీట్గా అయిపోయిన తర్వాత వరండా చూపించినప్పుడు మీకు ఎన్ని డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా చెప్తాం. ఇప్పటికైతే 3,60,000 కంటైనర్ డబ్బాకు, ముంగడ వరండాకు ₹1,00,000 లోపల అయ్యేది. ఇక మళ్ళీ దానికి ఎక్స్ట్రా మళ్ళీ ఎంత అవుతుంది అనేది తెలియదు. అదంతా కూడా ఇవి వాటర్ అయినా ఏంటంటే జస్ట్ మనకు ఒక పైపు వదిలేసి ఇచ్చి పెడతారు బయటకు. ఇప్పుడు సింకులు అయితే సింకుల కిందకి ఇచ్చి పెడతారు. తర్వాత బాత్రూమ్ లో కిందకి ఇచ్చి పెట్టారు. ఇప్పుడు వాటర్ ట్యాంక్ నుంచి పైన నుంచి రావాలి కదా, పైన వాటర్ ట్యాంక్ కూడా మనదే. మళ్ళీ వాటర్ ట్యాంక్ మనదే. ఆ వాటర్ పైపులు కూడా దానికి దీనికి జాయింట్. సింక్ మన బాత్రూమ్ దానికి ఇది సింక్. ఇప్పుడు అయితే నేను చెప్తా, బాత్రూమ్ లా పైప్ కనెక్షన్లు, వాటర్ ట్యాంక్ నుంచి వచ్చిన పైప్ కనెక్షన్, నల్లలకు, ఫ్లష్ కు, ఇంకా అదేంటి వాష్ బేసిన్ కు అన్నిటికీ కనెక్షన్ ఇస్తారు అన్ననే. కానీ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ సింక్ దగ్గర ఏడైతున్నదో ఆ సింక్ దగ్గరికి కనెక్షన్ ఆ నుంచి దేరు. సింక్ కు కనెక్షన్ మళ్ళీ సపరేట్ బయట నుంచే ఇస్తారు. మళ్ళీ ఆ సపరేట్ బయటకు మనం వాటర్ ట్యాంక్ నుంచి తెచ్చుకొచ్చి మళ్ళీ పైప్ దానికి దొరుకుకోవాలి. మళ్ళీ దానికి వాటర్ రావాలంటే అదంతా కూడా ఖర్చు మస్తుగా అవుతుంది. అంటే ఇంతగానం ఖర్చు అవుతుంది. ఇదంతా కూడా మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాం. ఇక మొత్తం ఖర్చు అంటే అప్పుడు అయిపోయాక మొత్తం చెప్తాం అమౌంట్. ఓకే అండి, ఇప్పుడైతే కంటైనర్కి మొత్తం మీద అయింది అయితే అంత ఖర్చు అయ్యేది. ఇప్పుడు ఇక మిగిలిన వరండాకు వరండా అయిపోయిన తర్వాత ఎట్లుంటుంది, మళ్ళీ దిమ్మెలకు ఎంత ఖర్చు అయింది, మళ్ళీ లోపల కబ్బోర్డ్లకు ఎంత ఖర్చు అయింది, పైపులకు మేము వేసే పైపులకు ఎంత ఖర్చు అవుతుంది, బాత్రూమ్ పైపులకు, బయటకు వేసిన పైపులకు ఎంత ఖర్చు అవుతుంది అనేది కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి తర్వాత వీడియోలో. ప్లంబర్ ఖర్చు ఉంటుంది, ప్లంబర్ని పెట్టుకోవాలి, మళ్ళీ మేస్త్రికి, వీటికి అన్నిటికీ ఇదంతా వరండా ఇట్లా అంతా అయిపోయినాక ఈ 2 బెడ్ అటు బెడ్, లేకపోతే మళ్ళీ చిన్న గచ్చు అవన్నీ కట్టించుకుంటే మళ్ళీ అమౌంట్ దానికి సపరేట్ అవుతుంది. సిమెంట్ తో బెడ్ వేయించుకోవాలి. ఎందుకంటే ముందర ఖాళీ ఉంటే ఎంత మట్టి ఉంటుంది, ఇంట్లోకి వస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అటు సైడ్ అయినా మనం బెడ్ వేయించుకొని చుట్టూ నడిచే మందంలో పోసుకోవాలి. అది మనం పెట్టే ఖర్చుని బట్టి బండలు వేసుకుంటే ఒక రేట్ అవుతుంది, బెడ్ వేసుకుంటే ఒక రేట్ అవుతుంది. ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది. ఫైనల్గా ఇక మాకు నచ్చినట్టుగా కట్టించుకుంటాం కాబట్టి ఎంతైనా సరే అన్నట్టు మేము భరించుకుంటూ పోతున్నాం. మరి ఇల్లుకు అయినంత కాదు, ఇప్పుడు మనకు జనరల్గా అయితే చిన్నగా రేకులు ఇల్లు అవుతుండొచ్చు ఇట్లయితే. కానీ అది రేకులు ఇల్లు అంటే ఇన్నే ఉంటుంది, మళ్ళీ పర్మనెంట్గా ఇన్నే ఉంచుకొని మనం ఏం చేస్తాం, దీని ఇట్లయితే కంటైనర్ అయితే మళ్ళీ ఎక్కడికైనా తీసుకుపోవచ్చు అనే ఉద్దేశంతో ఇట్లా రేకులు ఇల్లు కట్టుకుని గోడలు కట్టుకొని చేసుకోవచ్చు. ఇంత ఖర్చులు అవుతుంది కానీ ఇక మాదైతే మొత్తం మీద అయితే ఖర్చు ఇప్పటి వరకు ఇంత. ఇక మొత్తం ఖర్చు కంప్లీట్ ఖర్చు ఇక నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ ఖర్చు చెప్పేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇక అప్పటి నుంచి ఇప్పుడు అనిపిస్తుందా మీకు ఎట్లా అనిపిస్తుంది కామెంట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.